గౌరవనీయులు మొత్తంగా ఇంగ్లీష్ ఉద్యమాలే కానీ రాజకీయ ఉద్యమాలకు దిశానిర్దేశకులుగా ఉన్నప్పుడు తొలితరం నాయకులు డాక్టర్ రంగారెడ్డి గారు ఆయనలాగా బతకడం అంటే సాధ్యం కాదేమో. ఇంకా ఇంట్లో ఉన్నారా అని చెప్పుకోవడానికి ఆయన కూడా మిగిలి ఉన్నాడు కాక అని మొదటగా రంగాన్ని ఉద్యోగాలను తెలియజేస్తూ తర్వాత అందరికీ కూడా ఉద్యోగాలను తెలియజేస్తూ నిజంగా ఈ బల్లగాడు పోరాన్ని పట్టుకో ఒక్కసారి పని ప్రశాంతంగా పొలంకాడు పని చేసుకుంటుంటే తెలుగు చేసి అధ్యక్షుడు రావాలని చెప్పి రావచ్చా ఇప్పుడు రా అన్నాడు. సరే కంపెనీ అప్పోతే ఫోటో పడుతున్నాడు మాట్లాడన్నాడు. ఇక ఇప్పుడు అసలే అయినా నాకు కానీ ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అంటే వివేకానంద ఒక సందర్భంలో జీవితం చరమాంకంలో చనిపోయేందుకు టైం వచ్చింది అనుకున్నప్పుడు ఒకసారి కూర్చొని నువ్వు మాత్రమే ఆలోచిస్తుంటూ మొత్తంగా ఇంతకాలం బ్రతికిన నా ఈ మానవ జీవితంలో నేను సమాజానికి ఏమన్నా చేసిందా అని ఒక ప్రశ్న వేసుకొని నీకు నువ్వే ఆలోచించుకో. ఏదైనా సాధించుంటే ఈ జీవితంలో అది సార్థకత, ఏది లేకపోతే నిరర్థకత. అప్పుడప్పుడు నేను కూడా దీన్ని ఆలోచించుకుంటూ ఉంటుంది. మార్క్స్ చదివినప్పుడు లేని చదివినప్పుడు మార్క్స్ చదివిన మరీ కన్నీళ్ళే వస్తుంటాయి. చదువుతుంది సావు ఒక భయంకరమైన సావు, కుటుంబ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వీళ్ళందరినీ చూస్తే అప్పుడు అనుకునే వర్గాలకు అంతమంది గంట దాడులు వేసుకుంటూ వస్తూ ఉంటాయి. ఇందుకు మనం ఏం చేసినాం, మనం చేసిన గొప్ప కార్యాలు ఏం లేవు. కానీ నాకేమనిపించిందంటే కనీసం ఆ పోతున్న ఉద్యమ ప్రవాహంలో జెండా పట్టుకుని వెనకబడ్డాను ఉరికిన దాని ఒక సంతృప్తితో నాకు ఎప్పుడు మిగులుతుంది. అది ఆ భావజాలం, ఆ ఎర్ర జెండా, దాని అనుబంధ సంఘాలు అందులో పనిచేసినప్పుడు ఉన్నంత ఒక జీవిత సంతృప్తి ఇక ఆ తర్వాత లేకుండా పోయింది. వాస్తవంగా నేను 63లో పుడితే 69లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మా ఊళ్ళో అందరూ మా సీనియర్ పెద్దలందరూ ఊరేగింపులు చేస్తూ ఉంటారు. బ్రహ్మానంద రెడ్డి షోపేటో తలగూరు పెడతా ఉంటారు. నాకు బాగా గుర్తుంది. మా ఇంటి బట్టి షావుకారుల కొడుకు తలగూరు పెట్టి ఇంటికి వచ్చినాక వాళ్ళ నాయన బండ బూతులు, నువ్వు తలగూరు పెడతావా ముడ కొడతాను. ఇంకా ఇంకొన్ని గుర్తున్నాయి చిన్నప్పటి. అంటే ఉద్యమాల నేపథ్యం మా మీద పెట్టుకుంటుంది. టోటల్గా సిపిఎం కుటుంబాలు మతం లేదు, ఎప్పుడు ఇళ్ళని మీటింగ్ అవుతుంది సిపిఎం లేదు. ఇట్లా ఈ ఎర్రజెండ పాటలు పాడుతూ ఉండేది. ఇప్పుడు వాడిది ఒక ప్రభావం నేను చూసినటువంటి 74-75లో ఎమర్జెన్సీ పీరియడ్, ఎమర్జెన్సీలో సొంత మా బావే అరెస్ట్ అయిపోవడం, అది మా కుటుంబంలో కొంత కనిపించినటువంటి తీరు. ఇవి కొన్ని మా మీద ప్రభావం చూపినటువంటి అంశాలు. ఇక 79 10th క్లాస్కి వచ్చినాక మొట్టమొదటిసారిగా పీడీ చేసుకొని రిక్రూట్ అవుతూ దుబాక సంజీవుడు అందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్లో మీటింగ్లు పెట్టిస్తున్నప్పుడు మీటింగ్లో హాజరై పల్లివెల్లి వెంకటరామ వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే చూసి నిమ్మల చిన్న పిల్లప్పుడు పాటలు పాడే స్టేజ్ మీద అన్నమ్మ కూడా రామనక్షేస్తారు పాడుతుండేవారు. రామారావు వీళ్ళందరూ కూడా అప్పుడు వాటికి ఆలోచిస్తున్నాం. మొట్టమొదటిగా ఆ వేలు బట్టి ఉద్యమంలోకి నడిపించినటువంటి ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ మా మేనమా దామోదర్. ఆ తర్వాత రెండవ వ్యక్తి నేను ఇంటర్మీడియట్లోకి రాగానే 79లో ఫస్ట్ పరిచయం జన్ను. ఇక జన్నుది ఆయన చివరి వరకు కూడా ఆయనతో ఉన్న బంధం వ్యక్తిగతమైన సిద్ధాంతపరమైనదైనా అది ఇక నేను నాదంటూ ఒక జీవిత కథ రాసుకొని చూస్తుంటే మాత్రం నా సూచన తప్పనిసరిగా లేకుండా ఎప్పుడు కూడా కనిపించింది నడవలేదు. అట్లా ఒక అనుబంధం అయితే ఏర్పడింది. ఇది మొత్తంలో నేను చూసినప్పుడు అటు విదేశీ ఉద్యమంలో 78లో పిడికిలి గుర్తు గోడ మీద వేయడానికి ఆ గుర్తు దగ్గర పెట్టుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి 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 ఇక ఎస్బీడి ముక్క, అప్పుడు ఎస్బీడి పొడుగు ఉండేది, గణేష్ బీడియో చిన్నగా ఉండేది, 5 పైసలకు 3 ఇచ్చేది ఎస్బీడి.
మనం తాగేయాలని పెట్టుకు లేదు, కానీ బీడీలు మాత్రం గుర్తొచ్చుకునేది. ఏమిటి అంటే కాగితాల మీద పోస్టర్లు రాయడానికి వాళ్ళు పోస్టర్లు, దీని మీద పిడికి గుర్తు ప్రాక్టీస్ చేసి నాకు అనుకుంటే బహుశా సుమారుగా 78-79లో అప్పుడు ఇంకా నేనే వేసినట్టున్నప్పుడు మార్కెట్లా ఇక్కడ అక్కడ మొత్తం నంద్యాల దగ్గర నాకు అప్పుడే పంచాయతీ ఉండే. లక్ష్మణారాయణ హాస్పిటల్ కాడ మేము అట్టి పిడికి గుర్తు వేసుకుంటూ రాసుకుంటూ వస్తున్నాం, ఇంటించి ఏవి రాసుకుంటూ వస్తున్నాం. మధ్య రాగానే తగులుకున్నాం, ఎన్నిక రారా చూసుకుందాం పని చెప్పండి. నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఏదో కోపం అంటే ఏది సైతం ఒక గుర్తు పెట్టుకుంటూ ఉన్నటువంటి అయితే అప్పుడు ఎప్పుడు కూడా ఏదో సాధిస్తాం మనం, ఏదో తప్పనిసరిగా సమాజంలో ఒక మార్పును సాధిస్తామని ఒక నమ్మకం ఉండేది. దీనికోసం పనిచేయాలనే ఒక పట్టుదల కూడా ఉండేది. ఏపీటీఎఫ్లోకి వచ్చినాం, ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాం, ఫెడరేషన్లో కూడా పనిచేస్తూ కూడా పార్టీతో అనుబంధంగా ముందుకు కొనసాగినాం, తెలంగాణ మలిదేశ ఉద్యమంలో పనిచేస్తూ కూడా దాంతో కొనసాగినాం. అసలు ఇవన్నీ ఉద్యమాలు చేయడానికి ఒక అవకాశాలు, ఉద్యమాలు సమాజంలో సందర్భాలు ఏర్పడినటువంటి ఆ సమయంలో పుట్టిన మేము నిజంగా మా జన్మ సార్థకత ఏమనిపిస్తుంది. చేద్దామంటే ఉద్యమాలు కనపడవు, ఉద్యమాలు వచ్చినప్పుడు మీరు ఉంటారు. కానీ అప్పుడు సామాజిక పరిస్థితులు ఉద్యమాల అవసరాన్ని కోరుకున్నాయి. ఆ ఉద్యమంలో పాల్గొనేటువంటి అవకాశాలు మాకు దొరికినాయి. అందుకనే మా జీవితం అంత సార్థకత అయింది చెప్పుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయనిపిస్తున్నాను. మొత్తంలో నేను అబ్జర్వ్ చేసింది, ఇక భారీ ఉపన్యాసాల సందర్భం కాదు, కానీ నేను అబ్జర్వ్ చేసిన ఒక 2 అంశాలు అయితే సభ ముందు పెట్టదలుచుకున్నాను సమావేశంలో. ఒకటి ఏమంటే సరళీకృత విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సంఘటితంగా ముందుకు వచ్చింది. ఫస్ట్ మొట్టమొదటిగానే మనుషుల మెదళ్ళ మీద పనిచేసింది, చాలా ప్లాన్డ్గా వచ్చింది, సంఘటితంగానే వచ్చింది, ఐక్యంగా వచ్చింది. మనిషికి వినియోగ సంస్కృతిని బాగా నేర్పింది. పెట్టుబడి అనేది లాభం కోసం పనిచేస్తుంది, పెట్టుబడి కాదు. లాభంలో సుఖం ఉంటుంది, అక్కడ వినియోగ సంస్కృతి ఉంటుంది. ఈ సుఖానికి మనిషిని అలవాటు చేసే ప్రయత్నం చేసేది, జాగ్రత్తగా సక్సెస్ అయింది. అట్ ద సేమ్ టైం వాస్తవాలు విశదీకరించి ప్రజలు నిజం తెలుసుకోండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి భారతదేశం లాంటి దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగపరమైన హక్కులలో ఎవరైనా భావ ప్రకటన స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. ఆర్టికల్ 19A ప్రకారంగా ప్రతి వాడు కూడా భావ ప్రకటన స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. నీ ఇష్టం ఏదైనా చెప్పుకోవచ్చు, చెప్పుకోవద్దు అంటానికి వీలు లేదు. దీన్ని స్వీకరించి ఇది విని అది విని ఏది మంచో నిర్ణయించుకునేటటువంటి అధికారం, అవకాశం ప్రజలకు ఉంటుంది. వాళ్ళే నిర్ణయించుకొని ముందుకు వస్తారనేది వదిలిపెడుతుంటాం మనం ఎప్పుడు కూడా. ఈ నిర్ణయించుకునే ప్రజల్ని తికమక పెట్టేసి కన్ఫ్యూజన్లో పడేసింది. కన్ఫ్యూజన్లో పడేసినప్పుడు క్లారిటీ ఇచ్చే బాధ్యత ఎంచుకున్నటువంటి ఎర్రజెండా పార్టీలు ఏవైతున్నాయో ఇవన్నీ శత్రువు బలమైన వాడు కాబట్టి ఐక్యంగా పోయి వాటిని కొట్టాలి అనే ప్రయత్నం చేయకుండా వాళ్ళు అంతర్జాతీయంగా ఎంత ఐక్యమవుతున్నారో మనము అంత చేతిలో తొట్టుకున్నాం. ఈ ఏడాది రేపు ఏమైందో అర్థం కాని పరిస్థితి నా జీవిత అనుభవంలో చూసినాం. 82-83లో రాజమండ్రిలో నేను పని ట్రైనింగ్లో ఉన్నా. చంద్రపుల్లారెడ్డి ఫైలాబాద్కు సంబంధించినటువంటిది ఒక చీఫ్కి సంబంధించిన పెద్ద డాక్యుమెంట్ పుల్లయ్య గారు తెచ్చిస్తున్నారు. ఇప్పుడు ఇటు పుల్లయ్య గారు ఇప్పుడు మనకు టీడీఎస్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే ఆ బాధ్యత అక్కడ ఉండేది. ఆయనకు ఈయన పిలిపించి మేము కాలేజీలో సెమినార్ అవి పిలిపించేది. ఈ తెచ్చి చదివి ఇది ఎక్కడ కదరా నాయన అని ఏమో చంద్రపుల్లాడిని బహిష్కరించడం ఏంటి? ఎందుకంటే నేర్చుకుని చంద్రపుల్లాడి ఉంటాడు ఇక్కడ. తర్వాత మళ్ళీ అప్పుడు ఉన్నట్టు సెల్ ఫోన్లు కానీ ఏ ఫోన్లు లేవు కదా. అప్పుడు రేపటికి మళ్ళీ సెలవులు వచ్చినప్పుడు ఏం జరిగిందని ఇది జరిగిందని నోట్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి మొదలు పెడితే ఎన్ని సమావేశాలు నా ఇంటి కేంద్రంగా జరిగినాయో కదా నీ నాయకులు వెళ్ళి తీసుకొస్తుంది అర్థం నిజంగానే అట్లే వచ్చాయి. ఎవరిని విశ్వసించాలి అంటే నేను ఎంత తెగింపుతో పనిచేసినా కులాలు కానీ మతాలు కానీ వర్గాలు కానీ దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు మనకు మాజీ నాయకులు చాలామంది పేర్ల చివర తోకలు తగిలించి పిలిపించుకుంటున్నారు. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు ఎట్లా కొత్తగా నాకు పిలిచినప్పుడు తెలుస్తామా నాకు ఊరికి మనోడు ఈ కులమా అని పిలిచినట్టే తెలుస్తుంది నాకు. అది ఎందుకు అది ఒక దారుణమైన స్థితిలోకి జారిపోయినాం. నేను నా 90లో పెళ్ళి అయింది, 90 ఆగస్టు 12. జస్ట్ పెళ్ళైనాక ఒక 4-5 రోజులకే నా భార్య మా ఇంటికి వచ్చింది. అదే రాత్రి అర్ధరాత్రి నా ఇంటి మీద పోలీసు రైడ్ అయ్యింది. చర్లో ఉండి
ముందు రోజు వాస్తవానికి కూడా మన ఇంట్లో సమావేశం జరిగింది. ఇక్కడ నాయకులు వెళ్ళిపోయినట్టు లేట్ సమాచారం చల్లారు అప్పగట్టుకుంటూ దాడి చేసి ఇది ఏ పిల్లలని ఉంటుందా విడాకి రాలేకున్నప్పుడు అప్పటిదాకా అలాగే అవగాహన వాళ్ళు కూడా రాదు కదా, చదువుకున్న వాళ్ళు కదా. ఇట్లా నేను అట్లా షెల్టర్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కానీ సాహసం ధైర్యంతో చేసిన తెగింపుతో చేసిన. నాకు 703 స్కూటర్ ఉండేది. స్కూటర్ మీద తపస్యాలు పెట్టుకుని మొత్తం ఇటు పెట్టుకొని తీసుకొని పలంకరించినా కూడా కట్టకపోయి వచ్చేది. ఎక్కకపోయేదో నాకు ఏం అర్థం కాకపోయింది. ఈ ధైర్యం అర్థం కాకపోతే త్యాగం చేయి, కుటుంబాన్ని త్యాగం చేయి, మొత్తం ప్రజల కోసమే పనిచేయడం ఒక సిద్ధాంత పునాదిగా ఓ పట్టుదలతోటి ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఈ రెండిట్లో ప్రజలు ఏమెంచుకుంటున్నారో వస్తుంటే సుఖం వైపు అది పోతున్న క్రమంలో ఇటు మనం బలహీనం అవుతూ ఉంటే ఎవరిని నమ్మాలో అర్థం కాక, ఎవరిని నమ్మకూడదో అర్థం కాక, ఇవాళ ఉన్నోడు రేపు ఏ గుంపులో పోతాడో అర్థం కాదు. చాలామంది ఒక్కరిద్దరు కాదు, నేను ఎప్పుడు మాట్లాడుకుంటున్న క్రమంలో ఒకసారి వస్తుంది ఈ ఒక్కటి లేకపోతే బాగుండేది. పీడిఎస్ ఫోన్ చేసినట్టు ఎమ్మటే అడిగాడు, అడిగినా లేదా ఎక్కడ పెట్టిన సమావేశం డెమోక్రసీ ఆఫీస్లోనే నాన్న అంటే అవును రంగారెడ్డి గారు కూడా వస్తుండ్రు అట్లయితే వస్తాయి అన్న. ఈ ఉన్న 50 గుంపులలో ఇంతకి ఏ గుంపు మరి ఇది లేకపోతే బాగుంది అనిపించింది నాకు. ఎస్ ఇండస్ట్రీయే అట్లే ఉంది, ఏబీవీపీ అట్లే ఉంది, పోయిందా? అంత మతోన్మాదం అని చెప్పి మనం గొంతు దించుకొని చంపుతా అరుస్తూ ఉంటే ఉన్మాదంతో ఊపుకుంటూ వచ్చినోడు ఐకమత్యంతో ముందుకు వస్తూనే ఉండగా వాడు పక్కా బూర్జువా ఇంకా రకరకాలు ఎన్నో చెప్పి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఎన్ఎస్యూ అట్లే ఉందిగా. మరి మనదేమైంది? ఒక్క ఇందులోనే ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ఇది ఎప్పుడు ఏపీటీఎఫ్లో అదే చిలికలు వచ్చేది. ఏపీ బీజేపీ పోయేది, దాంట్లో ఇంకోటి పోయేది, ఇది ఇంకో ఏపీఎఫ్ అనేది ఇంకో ముచ్చట అనేది ఇది జరుగుతున్నప్పుడు ఇది ఏమవుతుందంటే మొక్కను పెడతాం, చెట్టు మాది గింజ పెడతాం, మొక్క అవుతుంది. మొక్క వెలిగిన తర్వాత మేక వస్తుంది, కొట్టుకుపోతుంది. నీ అమ్మని మన నీళ్ళు పోస్తాం, మళ్ళీ కింద కొమ్మేస్తుంది, మళ్ళీ మేక వస్తుంది, కొట్టుకుపోతుంది. ఇప్పుడు ఎంతకాలం ఎంత ఉంటుంది? అది ఇదే ఉంటుంది కదా. అదే దాన్ని ఫెన్సింగ్ పెట్టుకొని రక్షణ పెట్టుకొని కాపాడుకుంటూ పోతే పైకి వెళ్ళిపోతుంది. మనం అంత దాకా రానియలేకపోతుంది. అట్లీస్ట్ ప్రజా ఉద్యమాలు యాననాశంతో పోని కనీసం అనుబంధంగా ఉన్న విద్యార్థి ఉద్యమాలు, ఉపాధ్యాయ ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నిష్ఠను కాపాడుకున్నామంటే దారుణం అవి కూడా కాపాడుకునే పరిస్థితి వచ్చేసి నేనేమంటానంటే రాజ్యం అంతా ఏమవుతున్నది, రాజ్య వ్యవస్థ మొత్తం ఎదిగిపోతున్నది, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ అంతర్గతంగా మళ్ళీ చర్చ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేను మొత్తంగా మన లెనినిస్ట్ గ్రూపులన్నిటికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఇది ఒక్కసారైనా మళ్ళీ ఆలోచించే సిద్ధాంత రాద్ధాంతాలు పెట్టకుండా ఒక్కసారైనా మళ్ళొక్కసారి ఆలోచించుకొని కనీసం ఈ సందర్భంలోనైనా ఐకమత్యంగా కనీసం ముందుకు రాగలిగితే సంతోషమేమో ప్రయత్నం ఎప్పుడైనా చేస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా ఒక అడుగుకి ప్రారంభమవుతుంది కాబట్టి ఎక్కడి నుంచో ఒక అడుగు మొదలు కావాలి కాబట్టి ఆ ప్రయత్నం ఏదో పీడిఎస్యూ పేరుతో పనిచేస్తున్న సంఘాలను కనీసం ఒక దగ్గరికి వచ్చి ఎస్ వీఆర్ యునైటెడ్, మీరు కూడా ఉండండి ఇట్లా అని చెప్పి మీ నుంచన్న కనీసంగా వాళ్ళకు ఒకటి సందేశం పంపించే ప్రయత్నాలను చేస్తే ఆ మేరకు ఇక్కడ కూర్చున్న ఆశీర్వాద ముఖ్యులు పీడిఎస్యూ మిత్రులు ఓ ప్రయత్నం అయితే మొదలు పెడితే ఏదో ఒకనాటికి ఫలితం వస్తే కనీసం ఆ తర్వాత వచ్చే తరమన్న రిక్రూట్మెంట్ దొరుకుతుంది. లేకపోతే అసలు రిక్రూట్మెంటే లేక, ఉద్యమంలో కలిసి వచ్చే విద్యార్థులు లేక, సమాజంలో ఆ పరిస్థితులు మనకు అనుకూలం కనపడక ఎంతకాలం ఇంకా మనం మాత్రమే సాగుతుంది. పేగులు దిగిపోవడం తప్ప ప్రయోజనం కనపడలేదు ఎక్కడ. కనీసం కొంతకాలం ఆ పనులు చేస్తే మీరు విద్యార్థి ఉద్యమాలు అంటారా, నేను చెప్పినాను కదా 53 నుంచి చూస్తే నా చిన్నప్పటి నుంచి చూసిన ఒకటే, జూన్ 12కి బడి చేసేది ఎప్పుడైనా కదా. ఇప్పటికీ అదే తెలుస్తుంది, ఇంకేం మారలేదు. బడి తెరవంగానే ఒక విద్యార్థి ఉద్యోగం వచ్చేది, పాఠశాల తెరవగానే పాఠ్య పుస్తకాలు సరఫరా చేయాలి. ఇప్పటికీ అదే డిమాండ్, అవునా కదా. ఆ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచాలి, ఇవి వచ్చేదన్నమాట. ఇప్పటికీ అదే డిమాండ్. మార్పు వచ్చిందా?
అంటే ఒక్క డిమాండ్ నెరవేర్చుకోవడానికి మనకు 50 ఏళ్ల సమయం సరిపోలేదు, ఇంకా డిమాండ్ గానే మీకు ఇస్తుంది. అంటే వాస్తవానికి మనం ఏం సాధించినము ఏం కనపడలేదండి అనేది. ఉపరితలంలో వచ్చి 1-2 సంవత్సరాల మీద బతుకం కానీ ఆ మూలంలోకి వెళ్ళి మూలంలోంచి సమస్యలు పరిష్కరించుకొచ్చే ఇప్పటికి కూడా సాధ్యం కాలేదు. విద్యార్థి ఉద్యమానికి సాధ్యం కాలేదు. ఇది ఆత్మావలోకనం చేసుకుంటే కనీసంగా మళ్ళీ ఒకసారి అందరూ కూడా సంఘటితం పరుచుకుంటే అప్పుడు న్యూట్రల్గా ఉన్నవాడు తప్పనిసరిగా మన వైపు వస్తుంది, సంఖ్య పెరుగుతుంది, వారికి సిద్ధాంతం నేర్చుకోవచ్చు. మేము ఉపాధ్యాయ ఉద్యమంలో చేరేటప్పటికీ మాకు ఎవరు సిద్ధాంతం నేర్పాల్సిన అవసరం లేకపోయింది. ఇక్కడ విద్యార్థి ఉద్యమంలో సిద్ధాంతం నేర్చుకున్నాం కాబట్టి అక్కడి నుంచి ఆచరణలోకి ముందుకు పోయినాం. ఇవాళ ఉపాధ్యాయ ఉద్యమానికి కూడా రిక్రూట్మెంట్ దొరకట్లేదు, విద్యార్థి ఉద్యమానికే రిక్రూట్మెంట్ లేదు. విద్యార్థి దశలో నీకు ఉద్యమ నేపథ్యాలు ఏమీ లేకుండా ఉపాధ్యాయులు మాత్రం అర్థం అన్నీ కూడా క్రమక్రమంగా బలహీనపడిపోతున్న చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. కాబట్టి సరే మిత్రులారా, ఈ ఒక విదేశీయులే కాదు, టోటల్గా నాకు మన లెనినిస్ట్ పార్టీలో అంటే జనశక్తి పేరుతో ఉన్నప్పుడు కానీ మరి న్యూ డెమోక్రసీ పేరుతో వచ్చినప్పుడు కానీ సరే వ్యక్తి మాత్రమే జన్ను వెనకాలనే ఉన్నా కాబట్టి ఇలా ఉంటే అట్లే కొనసాగుతూ వచ్చినటువంటి వ్యక్తిని మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఇక న్యూట్రల్గా నా ప్రయోజనం చేసుకుంటూ పోవాల్సిన పరిస్థితి నాకు వచ్చిన తర్వాత. కానీ ఇది ఒక ఆవేదనే, మాకు కూడా ఒక కోరికే ఉన్నది. అయ్యో ఏదో ఒక మార్పులు సాధించినట్టుగా చనిపోయే వరకు చూస్తామేమో, ఆ సాధనలో ఎవరు ముందుంటారో, ఎవరు సంఘటితంగా ఏ వ్యక్తుల సమూహం కనిపిస్తుందో చూద్దామని ఒక ఆశతో చూస్తున్న వాళ్ళలో నేను కూడా ఒకటి. అలాంటి ఒక సందర్భం వల్ల ఆవిష్కరించబడుతుంది. ఆశిస్తూ అవకాశం ఇచ్చే యువకులకి